హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. బొప్పాయి పండు ఇది సర్వసాధారణంగా పల్లెటూరులో ప్రతి ఇంటి పెరట్లో దొరికే పండు. అయితే ఇప్పుడు గ్రామాలలో ఏకంగా బొప్పాయి పంటలని సాగు చేస్తున్నారు. అందుకు కారణం బొప్పాయికి పెద్ద ఎత్తున డిమాండ్ ఉండడం. ఇక బొప్పాయి సీజన్తో సంబంధం లేకుండా అన్ని కాలాలలో అందుబాటులో ఉంటుంది. ఇక ఈ బొప్పాయితో ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి, దానిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. వైద్యులు బొప్పాయి గురించి చెప్పే మాట ఒకటే, ఇందులో ఉన్నవన్నీ విటమిన్లు మరే ఇతర పండులోనూ ఉండవు అంటారు. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. కాబట్టి మన పొలంలో అంతర్ పంటగా గానీ అలా కుదరకపోయినా కనీసం మన ఇంటి పెరట్లో గానీ బొప్పాయిని పెంచుకొని మనకి మన బంధువులకి ఈ ఆరోగ్య ఫలాన్ని అందిద్దాం. దానికన్నా ముందు ఇందులోని మరిన్ని మంచి గుణాలు ఏమిటో చూద్దాం. బొప్పాయి తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది అంటారు. అందుకు కారణం ఏమిటంటే దీనిలో పపెయిన్ అనే పదార్థం ఉంటుంది. అది మన జీర్ణక్రియ సాఫీగా సాగేలా తోడ్పడుతుంది. మన శరీరంలో అనేక జబ్బులు తలెత్తుతుంటాయి. అయితే అవి మొదలవడానికి కారణం మన ఉదరమే. కాబట్టి ఎలాంటి జబ్బులు రాకుండా ఉండాలంటే మన ఆహారంలో తరచూ బొప్పాయిని తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. బొప్పాయి తీయగా ఉంటుంది కాబట్టి క్యాలరీలు అధికంగా ఉంటాయేమో, అందుకే దీనిని ఎక్కువగా తింటే బరువు పెరుగుతామో అని అనుమానం అస్సలు అక్కర్లేదు. అందులో కొలెస్ట్రాల్, క్యాలరీలు రెండు తక్కువే. కాబట్టి ఉబ్బకాయంతో బాధపడేవారు కూడా దీనిని ఏ డౌట్ లేకుండా తినొచ్చు. ఇక బొప్పాయిలో బీటా కెరోటిన్ ఉంటుంది. కాబట్టి దీనిని చిన్న వయసు నుండి పిల్లల వరకు అలవాటు చేయాలి. దానివల్ల కంటి చూపు మెరుగ్గా పనిచేసేలా సహాయపడుతుంది. ఇక ఇందులో విటమిన్ సి ఉండడం వల్ల దంతాలు, చిగుర్లు సమస్యలు తలెత్తవు. పైగా రక్త వృద్ధికి, రోగ నిరోధక శక్తికి దోహదపడుతుంది. ఇక విటమిన్ బి కూడా ఇందులో ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. బి విటమిన్ ఉండడం వల్ల నోటిపూత, పెదాల పగుళ్ళు, శరీరంపై తెల్ల మచ్చలు వంటి సమస్యలు మన దగ్గరికి రావు. ఇక బొప్పాయిలో కెరటిన్, ఖనిజాలు, ఫ్లేవనాయిడ్లు, ఫోలేట్లు, పాంథోనిక్ ఆమ్లాలు దిట్టంగా ఉంటాయి. అంతేకాదు ఇందులో ఫైబర్ కూడా అధికంగానే ఉంటుంది. కాబట్టి జీర్ణం త్వరగా అవుతుంది. మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇక బాలింతలకు ఈ పచ్చి బొప్పాయిని కూరగా వండి పెట్టడం వలన బిడ్డకు సరిపడనన్ని పాలు కూడా వస్తాయని చెప్తున్నారు. అలాగే ఈ పచ్చి బొప్పాయి కూర బాలింతలకు కాదు, ప్రతి ఒక్కరు తినాలి. ఎందుకంటే పచ్చి బొప్పాయిలో రక్తపోటును నియంత్రించే గుణాలు ఉంటాయి. అయితే బొప్పాయిని గర్భిణీ స్త్రీలు మాత్రం తినకూడదు. తింటే గర్భస్రావం అవుతుంది అని అంటారు. బొప్పాయి మన శరీర ఆరోగ్యానికి కాదు, మన అందానికి కూడా మెరుగులు దిద్దుతుంది. బొప్పాయిలో ఉండే తెల్లని గుజ్జు మన ముఖానికి రాసుకొని కొంతసేపటి తర్వాత కలిగిస్తే మంచి మెరుపు వస్తుంది. అలాగే బాగా పండిన బొప్పాయి గుజ్జుని ఫేస్ ప్యాక్ గా వేసుకొని కొంతసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో కరిగిస్తే మొటిమల సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. చర్మంలోని జిడ్డు కూడా తొలగిపోతుంది. అంతేకాదు బొప్పాయి పండు పచ్చిగా ఉన్నప్పుడు దానిని గుజ్జితే పాల వంటి ద్రవ్యం వస్తుంది. ఆ ద్రవ్యాన్ని అనేక మందుల తయారీలో ఉపయోగిస్తారు. కాబట్టి ఇప్పటి వరకు మీలో ఎవరైనా బొప్పాయిని నిర్లక్ష్యం చేస్తే కనీసం ఇప్పుడైనా దాన్ని మీ ఆహారంలో ఉండేలా చూసుకోండి. బొప్పాయిని రెగ్యులర్ గా తిని ఆరోగ్యంగా ఉండండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.